సో హాయ్ గైస్, 'కింగ్డమ్' మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. వరుసగా డిజాస్టర్ పడుతున్న విజయ్ దేవరకొండ అన్నకి హిట్ పడిందా లేదా ఈ సినిమాతో అనేది మనం అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు లైక్ అయితే కొట్టండి. సో మూవీ స్టోరీ ప్లాట్ ఏందంటే, కానిస్టేబుల్ జాబ్ చేసుకునే సూరి వాళ్ళ అన్నని ఎలా తీసుకొచ్చిండు, దాని గురించే ఈ మూవీ ప్లాట్ అయితే ఉంటుంది. సో అదేంటో మీరు మూవీలో అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే చేయాలి. సో ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంటర్వల్‌కు మనకి మన అన్నకి ఒక సీన్ పడతది భయ్యా! అదైతే మెంటల్ మాస్ అని చెప్పుకోవచ్చు. వీడి కోసం ఈ ఇంటర్వల్ కోసం చాలామంది తన ఫ్యాన్స్ అయితే ఎదురు చూసినారని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో గౌతమ్ తిన్నరోని ఇంటర్వెల్ అయితే ప్లాన్ చేసినారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే అలా వెళ్తూ ఉంటుంది. మన అనిరుద్ బీజీఎం ఉంది భయ్యా! మాస్, ఉర్రం మాస్. ఈ లెవెల్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి ఇస్తుండ్రా, ఒక్కొక్క సినిమాకి ప్రాణం పెట్టిస్తున్నాడు. ఆ లెవెల్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకైతే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంటర్వల్ టు సెకండ్ హాఫ్ అయితే చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ కొన్ని దగ్గర అయితే స్లో నేరేషన్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్ అయితే ఇరగదీసిందని చెప్పుకోవచ్చు. కానీ తను యాక్టింగ్ చేస్తుంటే నాకు మన 'అర్జున్ రెడ్డి' గావచ్చు, తన యాటిట్యూడ్ అయితే గుర్తుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఆ యాటిట్యూడ్ అయితే పోవట్లే మరి. 'గౌతమ్ తిన్నరుడు' అలానే రాసుకుండా, లేకపోతే విజయ్ దేవరకొండ అన్నని అలానే యాక్టింగ్ చేస్తుండా తెలీదు. కానీ తన యాక్టింగ్ అయితే నాకైతే ఆ లెవెల్‌లో అయితే అనిపిస్తలేదని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద స్టార్ ఎవరో యాక్టింగ్ చేస్తే ఏ లెవెల్‌లో ఉంటదో ఆ లెవెల్‌లో అయితే లేదని చెప్పుకోవచ్చు. కానీ చెప్తున్నా, వెంకటేష్ యాక్టింగ్ గావచ్చు, ఇంకా సత్య యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. కొట్టేసిండని చెప్పుకోవచ్చు. వెంకటేష్ స్పీచ్ ఏ లెవెల్‌లో ఇచ్చిండో, దానికి మించి ఈ సినిమాలో అయితే యాక్టింగ్ చేసిండని చెప్పుకోవచ్చు. తనకి మంచి అవకాశం అయితే వస్తుంది ఆఫ్టర్ 'కింగ్డమ్' మూవీ హిట్ అయిన తర్వాత. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్లైమాక్స్ అయితే నచ్చలేదు నాకైతే అస్సలకి. అసలకి ఫస్ట్ హాఫ్‌కి అదిరిపోయింది. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని కొన్ని సీన్స్ అయితే అదిరిపోయినాయి. కానీ కొన్ని స్లో స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ క్లైమాక్స్ అదిరిపోతుందిరా అనుకున్నాం. కానీ ఎమోషన్స్ అయితే సరిగ్గా అయితే పండలేదని చెప్పొచ్చు. సో, ఇక్కడొచ్చేసరికి 'గౌతమ్ తిన్నరోడు' ఇంకా బెటర్‌గా రాసుకోవాల్సింది. కానీ 'గౌతమ్ తిన్నరోడు' ఏం చెప్పాలని అనుకుంటున్నాడో, తన డెడికేషన్‌కి, తన డైరెక్షన్ మీద ఉన్న ప్యాషన్‌కి, ఆ ఇష్టంకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. హి ఈస్ డ్యూడ్ 100% అని చెప్పొచ్చు. సో, విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సత్య ఇంకా వెంకట అదిరిపోయారని చెప్పొచ్చు. ఇంకా భాగ్యశ్రీ తనకిచ్చిన రోల్‌లో తనకైతే బానే యాక్టింగ్ చేసింది. ఇంకా సాంగ్స్ వచ్చేసరికి మామూలుగా లేదు. ఒక్కొక్క సాంగ్స్ అయితే గూస్ బంప్స్ అయితే తెప్పిస్తేలైతే ఉంటుందని చెప్పొచ్చు. సో, ఈ సినిమాతో మన విజయ్ దేవరకొండ అన్న అయితే కంబ్యాక్ అయితే కొడతాడు అని నాకైతే అనిపిస్తుంది. మరి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వకపోవచ్చు. హిట్ ఆర్ సూపర్ హిట్ వరకైతే వెళ్ళొచ్చు. మరి డిజాస్టర్ లెవెల్‌లో అయితే పెర్ఫార్మ్ అయితే చెయ్యదు. సో, ప్లాట్ అయితే అదిరిపోయింది. కొన్ని కొన్ని సీన్స్ మన విజయ్ దేవరకొండ అన్నకి పడిన ఆ ఎలివేషన్స్ అయితే మామూలుగా లేదు. కానీ వెళ్లి అయితే టాప్‌లో అయితే కూర్చోలేడు మన విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాతో. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయినా ఎక్కువ కలెక్షన్స్ అయితే రాదు. ఎంత గట్టిగా బాగా ఆడిన 150-200 కోట్ల గ్రాస్. కానీ 200 కోట్ల గ్రాస్ మన 'టైర్ 1' నిరసన డే 1 కొడుతున్నాడు. సో, టాప్‌లో అయితే వెళ్లి కూర్చోడు. ఇంకా కొన్ని మూవీస్‌తో అయితే ఇంకొక హైప్ క్రియేట్ అవ్వాలి. మంచి మంచి మూవీస్ అయితే తీయాలి విజయ్ దేవరకొండ అన్న. సో, 'కింగ్డమ్' ఈజ్ ఎక్స్‌ట్రార్డినరీ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అసలకి కొన్ని కొన్ని సీన్స్‌ల మన విజయ్ దేవరకొండ చేసే యాక్టింగ్ బానే ఉంటుంది. కానీ తన యాటిట్యూడ్ చూపించే విధానం మనకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. గౌతమ్ ఏం చెప్పాలని అనుకుంటున్నాడో మనకైతే క్లారిటీగా అయితే తన స్క్రీన్ ప్లేతో తను చూపించాలన్న సీన్స్, ఆ ఎలివేషన్‌తో అయితే మనకైతే చూపించిందని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే అవ్వలేదని చెప్పొచ్చు. క్వాలిటీ అయితే అదిరిపోయింది. నో డౌట్ మీరైతే ఎక్స్‌పీరియన్స్ అయితే చేయాలి. ఇది నా 'కింగ్డమ్' మూవీ రివ్యూ. సో, మీరు చూసుంటే మీకెలా అనిపించింది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్.